హాయ్ అండి. ఇది చూసారా, ఇది మామిడి ఎగురు, లేత ఎగురుతోటి చట్నీ చేస్తున్నా. మామిడి చెట్టు ఇగుర్లండి. మామిడి చెట్టు ఇగుర్లు, లేత ఇగుర్లు, చింతపండు, ఉప్పు, బెల్లం, జీలకర్ర, వెల్లుల్లి, పల్లీలు, నువ్వులు, ఆయిల్, వీటితో ఇప్పుడు చట్నీ చేస్తాం. పల్లీలు, తర్వాత తెల్ల నువ్వులు, జీలకర్ర వేయిస్తున్నాం. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇది మామిడి ఆకులు ఎగుర్లు, చింతపండు కొంచెం వేయించాలి. ఇదేమో మామిడి ఎగుర్లతోటి కొంచెం వాటర్లో మరిగిస్తున్నా. ఇది డయాబెటిక్ బాగా పనిచేస్తుంది తాగితే, డైలీ తాగడం వల్ల. మామిడి ఎగుర్లు సాల్ట్ కూడా, ఇవి కూడా బెల్లం కూడా అందులోకి పట్టాయి. బెల్లము, వెల్లుల్లి, ఉప్పు వేసిన అంటే కొంచెం పడతాయి. ఇవి కూడా తీసి వేస్తాం. ఈ కషాయం అయితే రెడీ అయిందండి. ఇది ఆ కప్పులోకి తీసుకుంటున్నాం. ఇందులో కొంచెం కారం వేయాలి. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను వట్టిదే కారం వేస్తున్నాను. దోశలోకి, అన్నంలోకి బాగుంటుంది. కొంచెం వాటర్ వేయాలండి. చట్నీ తయారైంది. రొట్టె చేస్తున్నాండి. జొన్నలు, బియ్యం, కొంచెం గోధుమలు కలిపిన అదే పిండి రొట్టె చేస్తున్నాండి. కొంచెం కాలాలి, తొందరగా వాటర్ వేస్తున్నాను. కొంచెం కాలుతూనే బాగుంటుంది. వేరొక రొట్టె తయారైంది. ఇది తిప్పేసుకున్నాము. పైన పిండి ఉండడం వల్ల అట్లా రెడ్ కలర్లోకి మారింది రొట్టె. ఈ రొట్టె చాలా బాగా వచ్చింది. దీనిపైన కొంచెం వాటర్ అద్దుకుంటే ఏమవుతుందంటే రొట్టె నీట్గా వస్తుంది, తేటగా. ఓకే, రొట్టె తయారైంది. ఓకే అండి.
మామిడి చిగురుతోటి చేసినటువంటి పచ్చడి రొట్టె తయారైంది.